హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అయితే మన ఇంట్లో ఒక మూల వేస్ట్‌గా ఉన్న ఈ ప్లాస్టిక్ డబ్బా మూతలతో కలర్‌ఫుల్ అయిన 6 ఐడియాస్‌తో వచ్చేసానండి. ఈ వీడియోలో అయితే నేను కేవలం మూతల్ని ఎలా అందంగా చేసుకోవాలో చూసేద్దాం. డబ్బాలనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. అవి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా. ఇక్కడైతే నేను ఈ విధంగా స్క్వేర్ టైప్‌లో ఉన్న మూత తీసుకున్నానండి. మనకి ఎక్కువగా ఇలాంటి మూతలు కూడా ఉంటాయి కదా! ఈ విధంగా ఒకటి తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక అట్ట ముక్క తీసుకున్నాను. అట్టనైతే ఈ విధంగా నేను స్క్వేర్ టైప్‌లో అయితే లైన్స్ అయితే వేసుకుంటున్నాను. లైన్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగే నేను సేమ్ మరొక 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ విధంగానే. ఇప్పుడు కట్ చేసుకున్న వాటికైతే కలర్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇక్కడైతే నేను బ్లాక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలాంటి ఐడియాస్‌కైతే బ్లాక్ చాలా బావుంటుంది. అంతే కాకుండా యూనిక్‌గా కనిపిస్తుందండి. ఈ విధంగా ఈ అట్ట ముక్కకి మరియు ప్లాస్టిక్ మూతకైతే పైన ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కలర్ అయితే ఒక 2 సార్లు అప్లై చేసినట్లయితే చాలా లాంగ్ లాస్టింగ్ వరకు వస్తుందండి. అంతే కాకుండా బ్రైట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడైతే చూడండి ఆరించిన తర్వాత మిడిల్‌లో అయితే ఫెవికాల్ అయితే యాడ్ చేసి రౌండ్ షేప్‌లో ఉన్న అద్దాలైతే సెట్ చేస్తున్నాను. వాటి చుట్టూరున కూడా ఆకు షేప్‌లో ఉన్న అద్దాలైతే సెట్ చేసుకుంటున్నాను. కేవలం మూతకే కాకుండా పక్కనున్న పీసెస్ కూడా విధంగా అద్దాలైతే సెట్ చేశానండి. టోటల్‌గా 3 పీసెస్‌కి అద్దాలైతే ఈ విధంగా వేసుకున్న తర్వాత మూతకైతే కేవలం మిడిల్‌లోనే కాకుండా సైడ్‌లో కూడా అద్దాలైతే సెట్ చేస్తున్నాను. వాటికైతే ఈ విధంగా లైన్స్ కూడా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే అద్దాలు లేకపోయినా కూడా ఏదైనా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు వైట్ పెయింట్ సహాయంతో. నా అభిప్రాయం పెయింట్ కంటే ఈ విధంగా అద్దాలు చాలా బాగుంటాయండి. చాలా యూనిక్ గా కనిపిస్తుంది. అద్దాలైతే చాలా కాస్ట్ అనుకుంటారండి. చాలా తక్కువ ప్రైస్‌కి మనకు ఆన్‌లైన్‌లో అయితే దొరుకుతుంది. జస్ట్ 150 రూపీస్‌కే మనకు 3000 పీసెస్ అయితే వస్తాయండి. అంతే కాకుండా డిఫరెంట్ షేప్స్‌లో అన్నమాట. ఈ విధంగా మనం అద్దాలు వేసుకున్నట్లయితే చాలా కలర్‌ఫుల్‌గా అండ్ యూనిక్‌గా ఉంటుంది. అద్దం చుట్టూరునైతే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను వైట్ పెన్ సహాయంతో. ఈ విధంగా అన్ని పీసెస్‌కి వేసుకున్న తర్వాత చూడండి మిడిల్‌లో అయితే కూడా ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకున్నాను. వీటినైతే ఇలా అందంగా తయారు చేసిన తర్వాత ఇప్పుడైతే సూది మరియు దారం తీసుకున్నాను. దారం అయితే ఇక్కడ నేను ఉలన్ దారం తీసుకున్నానండి. మీకు కావాలంటే బ్లాక్ దారమే కొన్ని వరుసలు తీసుకునే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పీసెస్ ఉన్నాయి కదండీ! వాటినైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను దారం సహాయంతో. కొన్ని పల్స్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ 3 పీసెస్‌ని ఈ విధంగా దారం సహాయంతో మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ మూతనైతే ఈ విధంగా వెనకాలకైతే తిప్పుకుంటున్నానండి. ఈ విధంగా నేను డైమండ్ షేప్‌లో అయితే సెట్ చేసుకొని ఈ విధంగా ఈ దారాలైతే వెనకాల ఈ విధంగా తగిలించుకుంటున్నానండి. గమ్ లేదా ఈ విధంగా టేప్ సహాయంతో మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. పైన కూడా దారం అయితే ఈ విధంగా వేసుకొని ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా, యూనిక్‌గా ఉంది. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీసామంటే అస్సలు దొరకవండి. ఇంట్లోనే మనం ఇలా వేస్ట్‌గా ఉన్న ప్లాస్టిక్ మూతలతో ఇంత చక్కగా చేసుకోవచ్చనమాట. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా అండి. ఇలాంటి రౌండ్ షేప్‌లో ఉన్న ప్లాస్టిక్ మూతలు కూడా ఉంటాయి కదండీ! వీటినైతే వాడము. ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము. దీన్ని కూడా పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మిడిల్‌లో అయితే ప్లాస్టిక్ ముక్కనైతే కట్ చేసుకుంటున్నానండి సరి సమానంగా. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఒక పీస్ తీసుకొని దీన్ని కూడా మళ్ళీ ఈ విధంగా అర్ధానికైతే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 4 పీసెస్‌ని కట్ చేసుకున్న తర్వాత చూడండి దీనికైతే నేను బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే బ్లూ చాలా బావుంటుంది. మీకు కావాలంటే బ్లాక్ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 4 పీసెస్‌కి బ్లూ పెయింట్ అయితే ఒక 2 సార్లు అప్లై చేసి ఆరించిన తర్వాత ఇప్పుడు వైట్ పెయింట్ సహాయంతో చూడండి ఈ విధంగా డాట్స్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే సింపుల్‌గా ముగ్గైతే వేసుకుంటున్నానండి. చూడ్డానికి కూడా ట్రెడిషనల్‌గా ఉంటుంది. మీకు కావాలంటే ఏదైనా డ్రాయింగ్ గాని లేదా అద్దాలతో కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ కింద కూడా ఈ విధంగా చూడండి అద్దాలైతే ఈ విధంగా వేసుకున్నాను. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన కూడా హోల్స్ అయితే వేసుకున్నాను. చిన్న కంబి తీసుకునే విధంగా మనం స్టవ్‌లో అయితే హీట్ చేసుకున్నట్లయితే ఈజీగా పైనైతే హోల్ అయిపోతుందండి. ఈ విధంగా సూది మరియు దారం తీసుకున్నాను. దారం అయితే బ్లూ దారం తీసుకున్నానండి. మీకు కావాలంటే వైట్ కలర్ కూడా తీసుకోవచ్చు. కొన్ని పర్ల్స్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అన్ని పీసెస్‌ని ఈ విధంగా వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ పైప్ తీసుకున్నానండి. మీకు కావాలంటే ఏదైనా స్టిక్ కూడా తీసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా అన్ని పీసెస్‌ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా టైట్ చేసుకోవాలండి. పైన కూడా దారం సహాయంతో ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. ఇలా మనం ప్లాస్టిక్ మూతలతో చేసామని కూడా తెలియదండి. చాలా ట్రెడిషనల్‌గా ఉంది. ఇలాంటి ఐడియాస్ మనం ఇంట్లో చేసామంటే చాలా యూనిక్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా. ఇలాంటి బాక్సెస్ అనేవి మనకు ఏదో ఒక రూపంలో ఇంటికైతే వస్తాయి కదండీ! వీటినైతే మనం పడేయకుండా ఇలా కూడా అందంగా చేసుకోవచ్చు. ఇలాంటి షేప్ లో ఉన్న మూత అయితే తీసుకున్నానండి. దీనైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పాత ప్యాంట్ ఒకటి తీసుకున్నానండి. జీన్స్ ప్యాంట్ అయితే ఈ విధంగా పైన అయితే కట్ చేసుకుంటున్నాను. 4 వైపులా లెవెల్ గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు సైడ్ లో అయితే అడ్జస్ట్ ఈ విధంగా నేను జస్ట్ ఇలా ట్రిమ్ చేసుకుంటున్నాను. కొద్దిగా అయితే జస్ట్ హాఫ్ ఇంచ్ మనం ట్రిమ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 4 వైపులా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం పక్కన పెట్టుకున్న ప్లాస్టిక్ మూత అయితే ఈ విధంగా పైకైతే సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఫెవిస్టిక్ గాని లేదా గమ్ సహాయంతో ఈ విధంగా 4 వైపులా ఫోల్డ్ చేసిన తర్వాత అంటే ఈ విధంగా ప్లాస్టిక్ మూతనైతే కవర్ చేసుకోవాలి.
ఇలా కవర్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఈ దారం తీసుకున్నాను. దారం అయితే కొద్దిగా స్పేస్ ఇచ్చి కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగే కొన్ని పీసెస్‌ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. సేమ్ హైట్‌లోనే కట్ చేసి ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చూడండి ఈ విధంగా నేను ఫోల్డ్ అయితే చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసిన దారం అయితే ఈ విధంగా ప్లాస్టిక్ మూత వెనకాలైతే అంటిస్తున్నాను ఫెవికాల్ సహాయంతో. అన్ని పీసెస్‌ని ఈ విధంగా ఆర్డర్‌లో అయితే మనం అంటించుకోవాలి. ఇప్పుడు మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంచకుండా చుక్కలైతే వేసుకుంటున్నానండి. నేను ఈజీగా అయితే ముగ్గైతే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఏదైనా డ్రాయింగ్ గాని లేదా అద్దాల సహాయంతో ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చండి. చక్కగా ఈ విధంగా ముగ్గులైతే వేసుకుంటున్నాను. ఒక 3 ముగ్గులైతే అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా అద్దాలైతే వేసుకొని దానికి కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నాను. దీనైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకరేట్ చేసుకోవడమే. చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ట్రెడిషనల్‌గా అయితే ఉందన్నమాట. ఇంట్లో ఈ విధంగా మనం డెకరేట్ చేసామంటే ఇల్లే మనకు చాలా అందంగా కనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా ఇలాంటి మూతలు కూడా ఉంటాయి కదండీ! మన ఇంట్లో అయితే డబ్బా మూతలైతే వీటిని కూడా మనం వాడము కానీ పడేస్తూ ఉంటాము. ఇలా వేస్ట్ అనుకున్న వాటిని కూడా మనం అందంగా చేసేయొచ్చండి. ఇలా 4 మూతలైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్కెచ్ పెన్ తీసుకొని మూతకైతే సైడ్‌ల విధంగా డాట్స్ అయితే వేసుకుంటున్నానండి. సేమ్ అలాగే దానికి నేరుగా కింద కూడా విధంగా డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఒక్క మూతకి 2 డాట్స్ అయితే వేసుకోవాలి. డాట్స్ వేసుకున్న దగ్గర అయితే హోల్స్ అయితే వేసుకున్నానండి. ఇలా మనం అన్నిటికి హోల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక దారం తీసుకున్నానండి. దారం అయితే ఈ విధంగా నేను హైట్ ఎక్కువ నుంచి హైట్ తక్కువ వరకు కట్టుకుంటున్నాను. ఇలా మూతని అయితే వెనకాల రిటర్న్ చేసి ఈ విధంగా అన్ని పీసెస్ అయితే కట్టుకోవాలండి. కట్టిన తర్వాత ఇప్పుడు ఈ మూతలకైతే పైన మాత్రం నేను బ్లూ పెయింట్ అయితే అప్లై చేస్తున్నాను. పైన మరియు సైడ్ లో అయితే ఈ విధంగా పెయింట్ అయితే అప్లై చేసి కొద్దిసేపు అయితే ఆరించాలి. వాటిపైన అయితే ఈ విధంగా ముగ్గులైతే వేసుకున్నానండి వైట్ పెన్ సహాయంతో. అండ్ పక్కన కూడా ఈ విధంగా అద్దాలైతే సెట్ చేసుకున్నాను. ఈ విధంగా టోటల్ గా అందంగా తయారు చేసిన తర్వాత పూలం దారం అయితే వైట్ కలర్ తీసుకున్నాను. ఈ దారం అయితే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకున్నానండి. ఫోల్డ్ చేసిన దగ్గర అయితే పైన ఈ విధంగా కట్టుకుంటున్నాను. కట్టిన తర్వాత కింద అయితే ఎక్కువగా ఎక్స్ట్రా ఉంది కదండి, దానైతే ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి లెవెల్ గా అయితే. ఈ దారం అయితే కింద అయితే ఈ విధంగా టై చేసుకోవాలండి. అంతే దీన్ని మనం వాల్ డెకరేట్ చేసుకోవడమే. చూడడానికి కూడా చాలా ట్రెడిషనల్ గా యూనిక్ గా ఉందండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట కంటే ఇంట్లోనే మనం ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు. అది కూడా వేస్ట్ మూతలతో. అసలు దీన్ని మనం మూతలతో చేసామని కూడా తెలియదండి. అంత కలర్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే 5వ ఐడియా ఇలాంటి రౌండ్ షేప్ లో ఉన్న ఒక ప్లాస్టిక్ మూత అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సిజర్ సహాయంతో దీని అయితే కట్ చేసుకుంటున్నానండి. లెవెల్ గా అటు ఇటు సరి సమానంగా వచ్చేటట్లు 2 పీసెస్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక వేస్ట్ అట్ట ముక్క తీసుకున్నానండి. పిల్లలది పాత నోట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ అట్ట ముక్క అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా హైట్ గా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన అయితే చూడండి ఈ విధంగా నేను జస్ట్ ఇలా ట్రిమ్ చేసుకుంటున్నాను. క్రాస్ గా అయితే ఇలా ట్రిమ్ చేసిన తర్వాత ఇలాగే అన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీటికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. టోటల్ గా ఈ పీసెస్ కి మరియు పక్కనున్న ప్లాస్టిక్ మూతకు కూడా బ్లాక్ పెయింట్ అయితే టోటల్ గా అప్లై చేసి కొద్దిసేపు అయితే ఆరించిన తర్వాత ఇప్పుడు చూడండి మూతకైతే ఒక 2 సార్లు అప్లై చేసినట్లయితే చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. ఇలా 2 పీసెస్ కి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక పీస్ తీసుకునే విధంగా వెనకాలకి అయితే తిప్పుకున్నాను. ఇప్పుడు చూడండి సైడ్ లో అయితే ఈ విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్ లో మీరు ఫెవి స్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. కేవలం ఎడ్జెస్ లో మాత్రం యాడ్ చేస్తున్నానండి. చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది అనమాట ఈ ఫెవి బాండ్ అయితే. మనకు ఫెవికల్ కంటే చాలా ఈజీగా ఉంటుందండి. తొందరగా పని అయితే అయిపోతుంది. ఈ విధంగా ఈ పీసెస్ అయితే సైడ్ లో విధంగా నేను క్రాస్ గా అయితే సెట్ చేసుకుంటాను. అన్ని పీసెస్ అయితే ఈ విధంగా అంటించుకోవాలండి. టోటల్ గా 2 పీసెస్ కి ఈ విధంగా అంటించిన తర్వాత ఇప్పుడు మిడిల్ లో అయితే ఫెవికల్ అయితే యాడ్ చేసి పెద్ద సైజ్ అద్దం అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. రౌండ్ షేప్ లో అయితే వీటికైతే లైన్స్ అయితే వేసుకున్నాను. అండ్ మిడిల్ లో కూడా ఖాళీగా ఉంచకుండా ఈ విధంగా చిన్న అద్దాలు అయితే సెట్ చేసి ఇక దీన్ని మనం డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఈ షేప్ లో అయితే నేను వాల్ డెకరేట్ చేసుకున్నానండి. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉందండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట కంటే ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉందో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 6వ ఐడియా అండి. రౌండ్ షేప్ లో ఉన్న ఒక మూత తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఒక అట్ట ముక్క తీసుకుని ఆ మూత అయితే ఈ విధంగా పైకైతే సెట్ చేసి లైన్స్ అయితే వేసి మూత అయితే ఏ షేప్ లో ఉందో అలా రౌండ్ షేప్ లో మనం డ్రా అయితే చేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అట్ట ముక్కను మూతలోకి అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసిన తర్వాత దీని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలది వేస్ట్ పేపర్ ఒకటి తీసుకున్నానండి. రాసి పడేసిన పేపర్ అయితే ఈ విధంగా తీసుకొని చూడండి. చీపురు పుల్ల అయితే ఒకటి తీసుకుని ఈ విధంగా నేను రోల్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా లాస్ట్ వరకు రోల్ చేసుకుంటూ చివర్లో అయితే ఈ విధంగా ఫెవికల్ అయితే యాడ్ చేస్తున్నాను.
చేస్తున్నాను. అదైతే ఓపెన్ కాకుండా ఉండడానికి. సేమ్ ఇలాగే కొన్ని పేపర్ స్టిక్స్ అయితే తయారు చేశాను. తయారు చేసిన తర్వాత చూడండి ఇక్కడ చూపించిన విధంగా హైట్ ఎక్కువ నుంచి హైట్ తక్కువ వరకు మనం ఈ స్టిక్స్ అయితే కట్ చేసుకోవాలి. కొన్ని పీసెస్ అయితే కట్ చేసిన తర్వాత సేమ్ ఇలాగే ఇంకొక సెట్ కూడా తయారు చేసుకున్నానండి హైట్ వైస్ గా. తయారు చేసిన తర్వాత ఇప్పుడు మూతనైతే ఈ విధంగా వెనకాలకి అయితే తిప్పుకున్నాను. వెనకాల చూడండి జై బాండ్ అయితే యాడ్ చేసి ఈ విధంగా ఈ పీసెస్ అయితే ఈ విధంగా హైట్ ఎక్కువ తక్కువ వరకు విధంగా అంటించుకోవాలండి. సేమ్ కింద కూడా ఈ విధంగా నేను ఈ షేప్ లో అయితే ఈ విధంగా అంటిస్తున్నాను. టోటల్ గా అంటించిన తర్వాత కొద్దిసేపు అయితే ఆరించాలండి. సేమ్ మరొక రౌండ్ షేప్ కూడా కట్ చేసుకునే విధంగా అట్టనైతే సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసి ఇప్పుడు కొద్దిసేపు అయితే ఆరించాలండి. ఆరించిన తర్వాత ఇప్పుడు బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకి అయితే బ్లాక్ చాలా బాగుంటుంది. స్టిక్స్ కి మరియు మూతకు కూడా సేమ్ ఇలాగే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేస్తున్నాను. పెయింట్ అప్లై చేసిన తర్వాత మిడిల్ లో అయితే పెద్ద సైజ్ అద్దం అయితే సెట్ చేసి వైట్ పెయింట్ సహాయంతో ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నాను. అండ్ చుట్టూరున కూడా ఈ విధంగా చూడండి ఆ స్టిక్స్ కూడా అద్దం అయితే సెట్ చేశాను. అంతే అండి. ఇక దీన్ని మనం డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోండి. ఐడియా మాత్రం చాలా యూనిక్ గా క్లాసిక్ గా ఉందండి. ఇలాంటి ఐడియాస్ మనం ప్లాస్టిక్ మూతలతో చేసామని కూడా తెలియదన్నమాట. అంత కలర్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మన ఇంట్లో ఒక సైడ్ వేస్ట్ గా ఉన్న ప్లాస్టిక్ మూతల్ని ఇంత అందంగా చేసుకోవచ్చండి. ఇంటినే అందంగా చేసేయచ్చు అనమాట. నాకైతే అన్ని ఐడియాస్ బాగా నచ్చిందండి. ఈ 6 ఐడియాస్ లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.